వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణలో మళ్ళీ ముందస్తు సమరం జరగబోతోందా? 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ముందస్తు అంటూ వస్తున్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ ఏమంటోంది? విపక్షాల వ్యూహం ఏంటి? ఎవరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లెట్స్ వాచ్. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతోందా? ప్రతిపక్షాలు బలపడుతున్న వేళ అధికార పక్షం మళ్ళీ ముందస్తుకు వెళ్ళడాన్ని యోచిస్తోందా? 2018 నాటి వ్యూహాన్ని మళ్ళీ రచిస్తోందా? ఆ వ్యూహంతోనే ఆ దిశగా అడుగులు వేయబోతోందా? అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఆ దిశగా ప్రభుత్వాధినేత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ప్లాన్ చేసుకుంటారా? అదే వ్యూహంతో ఆయన ఉన్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. 2014లో తొలిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రతిపక్షాలు తనపై, తన పార్టీపైన, తన పాలనపైన విరుచుకుపడుతున్న నేపథ్యంలో తక్షణ చికిత్సగా ఇంకా 9 నెలల పాలన ఉండగానే ఆయన ఎన్నికలకు వెళ్లారు. ప్రతిపక్ష పార్టీల నోళ్లకు తాళం వేయించేందుకు ఎన్నికలకు వెళుతున్నానని చెప్పి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మరీ ఆయన ఎన్నికలకు వెళ్లారు. మరోసారి విజయం దక్కించుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. 2018లో కేసీఆర్ సర్కార్పై క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో ఆయన ఒక్కసారిగా అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల మూడ్ మార్చేస్తూ ప్రభుత్వం రద్దు చేసేశారు. ఇప్పుడు కూడా ఇదే వ్యూహంతో ఏకంగా ఏడాది ముందుగానే పాలనకు గుడ్ బై చెప్పి మళ్లీ ఎన్నికలకు వెళ్లారని కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం అప్పటి వ్యూహాలు కాదని వేరే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలుత రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయి. ఇవి పుంజుకోకముందే మరోసారి అధికారంలోకి వస్తే వాటికి చెక్ చెప్పినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు. అప్పుడే విపక్షాలకు గట్టి దెబ్బ తగులుతుందని ఆయన వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతల విమర్శల నుంచి రక్షించుకోవాలంటే ఇదే సరైందని కేసీఆర్ వ్యూహం పనినట్లు టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉంది. నీటిపారుదల వ్యవస్థలను బలోపేతం చేయడం, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేయడం వంటి కారణంగా ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ ఉంది. ఇక ప్రతిపక్షాల పరంగా చూస్తే బీజేపీ పుంజుకుంటానని అంటూనే కొంత పుంజుకుని మళ్లీ మొదటికి వచ్చింది. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుతో దూకుడు చూపించింది. దీంతో బీజేపీ మళ్లీ పుంజుకునేలోగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి ఎంతమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని కేసీఆర్ కూడా పట్టుదలతో ఉన్నారని, అందుకే ముందస్తు వ్యూహంపై యోచన చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్లో కొన్నేళ్లుగా తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. అనిశ్చితి తొలగిపోయి మళ్లీ పార్టీ గాడిన పడి పుంజుకునేందుకు సమయం పట్టనుంది. ఈలోగా అధికారంలోకి వచ్చేస్తే ప్రతిపక్షాల్ని చావుదెబ్బ కొట్టినట్లేనని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టదని, అప్పుడు ఎన్నికల్లో గెలుపుకు కష్టపడాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందుకే ఆయన ముందస్తు దిశగా ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దుబ్బాక గ్రేటర్ గెలుపుతో దూకుడు మీదున్న బీజేపీని అదుపు చేయడానికి ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే దూకుడు ప్రదర్శిస్తే తట్టుకోవడానికి కష్టపడాలని అటు టీఆర్ఎస్ సైతం అంచనా వేస్తోంది.
2023లో జరగాల్సిన ఎన్నికలు 2022లోనే జరగబోతున్నాయా? దీనిపై అధికార పార్టీ నిర్ణయం ఏంటి? గత ఎన్నికలాగానే ముందస్తుకు వెళ్లాలని చెప్పి ఎందుకు భావిస్తోంది? దీనిలో భాగమైన సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన అసలు ఏం జరుగుతోంది? వాచ్ దిస్. ఇక దుబ్బాక ఓటమి గ్రేటర్లో చచ్చిచెడి గెలవడంతో టీఆర్ఎస్ సైతం ముందస్తు బెటరన్న ఆలోచనలో పడిందని విశ్లేషకులు అంటున్నారు. మరోసారి ఈటెల రాకతో బీజేపీలో జోష్ మొదలైంది. దీన్ని మరింత పెంచేందుకు కమలదండు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో పాదయాత్రకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఎన్నికల టైం వరకు వెయిట్ చేస్తే తమకు చిక్కులు తప్పవని క్యాడర్ సైతం భావిస్తోంది. మూడోసారి అధికారం చేపట్టి తెలంగాణలో ప్రతిపక్షాల్ని అడగదొక్కాలని ఆ పార్టీ నేతలు సైతం యోచిస్తున్నారు. సాగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురపోరులోనూ విజయం సాధించినా ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు వ్యూహంతో హ్యాట్రిక్ కొట్టేయాలన్న డిమాండ్ టీఆర్ఎస్ లో కింది స్థాయి నుంచి అధిష్టానం పెద్దల వరకు వినిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో బలహీనంగా ఉన్నప్పుడే మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి 5 ఏళ్ల బలం పెంచుకోవాలని యోచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అనుకూలత శాతం ఎంత ఉండొచ్చు, వ్యతిరేకత శాతం ఎంత ఉండొచ్చు, ఇలాంటివన్నీ విశ్లేషించుకునేందుకు ఆయన జిల్లాల పర్యటన పెట్టుకున్నారని, పనిలో పనిగా హుజురాబాద్ పై కూడా ఆయనకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలో కేసీఆర్ ముఖ్యంగా బంగారు తెలంగాణ గురించే ప్రచారం చేశారన్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి చేస్తున్న వరుస పర్యటనలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. గత వారం రోజులుగా వరుసగా జిల్లాలు చుట్టేస్తున్నారు. సిద్దిపేట, వరంగల్, వాసాలమర్రి, యాదగిరిగుట్ట ఇలా ఒక్కసారిగా స్పీడు పెంచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికల ప్రచార సందర్భం కాకుండా కేసీఆర్ ఈ స్థాయిలో పర్యటనలు చేసిన సందర్భం మరొకటి లేదు. ఎన్నికల సందర్భం లేకుండా సభల్లో సుదీర్ఘంగా ప్రసంగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. దీంతో ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. మళ్లీ అదే మాటల ఒరవడి, అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిజానికి తెలంగాణలో కొంతకాలంగా రాజకీయ స్తబ్దత ఉంది. విపక్షాలు నామమాత్రంగానే మారిపోయాయి. కాంగ్రెస్ పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు. అటు బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినా పెద్దగా సాధించింది లేదు. ఈ తరుణంలో రాజకీయ స్తబ్దతను ఛేదించి మరోసారి యాక్టివిటీని పెంచారు కేసీఆర్. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. కేసీఆర్ తీరులో వచ్చిన మార్పు వెనుక వ్యూహం ఏమిటనే కొత్త చర్చ నడుస్తోంది. సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ స్పీచ్లు ఎందుకు దంచుతున్నారు, ప్రజల మధ్యకు వెళ్లి మరీ మమేకమవడం వెనుక కారణమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈటెల రాజీనామా తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పు లేకపోయినా ఈటెల బీజేపీతో చేరిక తర్వాత కొత్త మాటలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్స్ అనే కామెంట్స్ వినిపించిన నేపథ్యంలో ముందస్తు వాదన తెరపైకొస్తోంది. ముందస్తు రాగం నేపథ్యంలో తెలంగాణలో విపక్షాల పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ల వ్యూహం ఏంటి? ఓసారి పుంజుకొని మరోసారి చతికిల పడ్డ బీజేపీ ఏం ప్లాన్ చేస్తోంది? దీనికి సంబంధించి ఆ పార్టీ పనుతున్న వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ.
కాంగ్రెస్ పరిస్థితి 2018 ముందస్తు ఎన్నికల కంటే ఏమాత్రమూ మెరుగుపడలేదు. దుబ్బాకలో 3వ స్థానం, గ్రేటర్లో 2 సీట్లకు పరిమితం కావడం, సాగర్లో సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేసినా గెలవకపోవడం ఆ పార్టీ పేలన ప్రదర్శనకు నిదర్శనం. తెలంగాణలో బీజేపీతో పోలిస్తే వరుసగా ఓడినా కాస్తో కూస్తో క్యాడర్ అన్నోయిన్న ఓట్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. పీసీసీ చీఫ్గా రేవంత్ రాకతో కాంగ్రెస్కు మళ్లీ జవసత్వాలు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఈ పరిస్థితి నుంచి బయటపడకముందే తొక్కేయాల్సిన అవసరం టీఆర్ఎస్కుంది. ఇక ఎన్నికల్ని 2023 వరకు నిర్వహించకపోతే బీజేపీ కూడా బలం ముంచుకునే అవకాశం ఉంది. దీంతో బీజేపీకి బలపడే సమయం ఇవ్వకూడదని, కాంగ్రెస్ ని మరింత తొక్కేయడానికి ముందస్తు వ్యూహం పనికొచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపిస్తున్నా గ్రామీణ స్థాయిలో మాత్రం బలపడలేదు. నాగార్జున సాగర్ దాన్ని రుజువు చేసింది. బీజేపీకి క్యాడర్ లేదు, అయినా కాస్త సమయం ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా. ఎమ్మెల్సీ సాగర్ ఓటములతో కమలనాథుల్లో ఒకంత డీలా వచ్చినా ప్రస్తుతం ఈటెల చేరికతో మళ్లీ హవా చాటుకోవాలని ప్లాన్ చేస్తోంది. హుజూరాబాద్ బైపోల్లో గెలిచి మళ్లీ దూకుడు చూపించాలని కసరత్తు చేస్తోంది. ఈటెల సైతం పార్టీ బలోపేతానికి హుజూరాబాద్ ఎన్నిక తర్వాత పాదయాత్ర చేపడతానని ప్రకటించడంతో జిల్లాలోనూ బీజేపీకి అనుకూల పవనాలు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర ప్రకటన బీజేపీ దూకుడుకు ఆజ్యం పోసినట్లేనని విశ్లేషకులంటున్నారు. మరోవైపు దుబ్బాక జోష్ను హుజూరాబాద్లో రిపీట్ చేయాలని భావిస్తున్న బీజేపీ ముందస్తుగానే ఎన్నికలకు సన్నద్ధమైంది. ముందుగా ఈటెలతో పాటు పార్టీ సీనియర్లను అక్కడ కేటాయించి ముఖ్యంగా కేసీఆర్తో కలిసి పనిచేసిన నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించింది. 18 ఏళ్లుగా హుజూరాబాద్లో తిరుగులేని ఈటెలకు మద్దతిచ్చి గెలుపు ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి మద్దతుగానే బండి 4-5 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. తొలి పాదయాత్రను హుజూరాబాద్లోనే ముగించేలా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఒకవేళ హుజూరాబాద్లో కనుక బీజేపీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కమలదండను ఎదుర్కోవడం అధికార పార్టీకి కత్తిమీద సామేనని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్ గెలుపుతో పార్టీలో మరింత జోష్ తెచ్చేందుకు బండి మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ 2023లోనే ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు చుక్కలు తప్పవని తెలుస్తోంది. అందుకే దుబ్బాక ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఏకంగా సాగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా కేసీఆరే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తుగా వెళ్లకపోతే బీజేపీ దూకుడును తట్టుకోవడానికి చాలా కష్టపడాలని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ మళ్లీ బలపడే అవకాశం ఇవ్వకుండానే ముందస్తుగా వెళ్లారని ఆయన భావిస్తున్నారు. అయితే బీజేపీ సైతం ఆలోపే పాదయాత్రను పూర్తి చేసి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తూ ఉంటే అడ్డుకునేందుకు రేవంత్ రెడీ అవుతున్నారా? ముందస్తు వస్తే కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఇంకా అనిశ్చితిలో ఉన్న క్యాడర్తో రేవంత్ ముందస్తుకి రెడీ అవ్వగలరా? పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర ఎంతవరకు ప్లస్ కాబోతోంది? వాచ్ ది స్టోరీ. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నారు. ప్రతిపక్షాలు తేరుకోకముందే అన్నీ సిద్ధం చేసుకుని సవాలు విసరడంలో కేసీఆర్కు సాటి లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ ఎదుర్కొన్నా ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రాకతో ఆ పార్టీ ఏ విధమైన వ్యూహంతో కథన రంగంలోకి దూకనుందన్నదే హాట్ టాపిక్గా మారింది. 2014లో 63 సీట్లే సాధించినప్పటికీ దూరదృష్టితో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. హస్తం పార్టీ ఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చుకుని బలమైన శక్తిగా తెలంగాణలో ఆవిర్భవించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మళ్లీ టీఆర్ఎస్లోకి చేర్చుకుని కోలుకోలని దెబ్బతీశారు. మరోవైపు కాంగ్రెస్కు సరైన నాయకత్వం లేకపోవడంతో ఉత్తమ్ రాజీనామాలతో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ వరుస ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త అధ్యక్షుని ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోవడంతో క్యాడర్లో నైరాశ్యం ఆవహించింది. కొంతమంది లీడర్లు బీజేపీలో చేరిపోయారు. ఇదే సమయంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంతో ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. హుజూరాబాద్లో ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ ఇప్పటి ఎన్నిక వరకు అందరూ భావిస్తున్నారు. అయితే రేవంత్ రాకతో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే దూకుడును కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలితే టీఆర్ఎస్ గెలవడం ఖాయమనే భావన ఆ పార్టీలో కనిపిస్తోంది. దీంతో బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీతోనే తమకు అసలైన పరీక్ష అని టీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి ఉదాహరణగా హుజూరాబాద్ బైపోల్లో కాంగ్రెస్కు రేవంత్ రూపంలో డి అంటే డి అనగల యువనేత రావడంతో ట్రయాంగిల్ ఫైట్ అంటూ వార్తలు రావడాన్ని చెబుతోంది. అటు రేవంత్ సైతం సీనియర్లను కలుపుకుని కేసీఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టుకుని పోతేనే గులాబీ దళానికి గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. ఇక కోదండరాం, చెరుకు సుధాకర్, షర్మిల పార్టీలు సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు సహాయపడతాయే తప్ప ప్రత్యామ్నాయాలు కావు. సో ఇప్పటికైతే రేవంత్ వల్ల టీఆర్ఎస్కు పెద్దగా సమస్య వచ్చేది లేదని ఆ పార్టీ భావిస్తోంది. అయితే రేవంత్ దూకుడు తెలిసి లైట్ తీసుకోవద్దన్న అంచనా కూడా టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. రెండు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా రేవంత్ తనదైన ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో రేవంత్ తెలంగాణలోని 33 జిల్లాలను చుట్టేసేలా సుదీర్ఘ పాదయాత్ర చేయనున్నారు.
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా అలంపూర్ టు ఆదిలాబాద్ పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం 2వ వారం నుంచి చేపట్టాలని భావించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ కు మరోవైపు బండికి చెక్ పెట్టాలని, ఈలోపు కాంగ్రెస్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడమే రేవంత్ ముందున్న అసలు సమస్యగా విశ్లేషకులంటున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు కాకముందే రేవంత్ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. రెండు 2018లో ముందస్తు ఎన్నికలు అధికార పార్టీకి కలిసొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కలిసొస్తాయా అన్నదే హాట్ టాపిక్. గతంలో కాకుండా ప్రతిపక్షాలు ఈసారి తమ జోష్ని పెంచాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఇటు రేవంత్, బండి సంజయ్లతో జోష్తో క్యాడర్ని నింపేశాయి. సో ఈ తరుణంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నదే ఇప్పుడు $మిలియన్స్ క్వశ్చన్. ఇది వాళ్ళ ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.